ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. అటుకులు పల్లీలతో లడ్డూలు అయితే చేశాను. మెత్తగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లడ్డూలను చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినచ్చు. మనకి మెత్తగా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అటుకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక కప్పు పల్లీలను అయితే వేయించుకుంటున్నాను. మనము మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనము మంట హైలో పెట్టామనుకో తొందరగా మాడిపోతాయి, మనకి బాగా ఫ్రై అవ్వవు. లో ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. మనకు పల్లీలు వేగడానికి టైం పడుతుంది. చూసారు కదా, ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చిన్న పిల్లలకి హెల్తీగా చాలా బాగుంటాయండి. నేనైతే మా పిల్లల కోసం అనేసి ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇక్కడ అటుకులను ఇప్పుడు వేయించుకుందాము. ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కప్పు అటుకుల్ని ప్యాన్లో వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము. అటుకుల్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మంట అనేది మనము తప్పకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే మనకు బాగా ఫ్రై అవుతాయి. చిన్నపిల్లలకు బయట కొనిచ్చే బదులు ఇలాంటి మనం ఇంట్లోనే కొద్దిగా ఓపికతో చేసి పెట్టామంటే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. అందుకనేసి నేనైతే ఈరోజు వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఈ మధ్య చాలా రోజులైంది చెయ్యక, అందుకనేసి ఇక్కడ చూసాం కదా, మనం ముందుగా వేయించుకున్న పల్లీలను చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇక్కడ ముందుగా బెల్లాన్ని అయితే ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పల్లీలను పొట్టు లేకోకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఈ కప్పు కొలతతో చేసుకున్నాం అనుకో ఫస్ట్ టైం చేసేవారైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇప్పుడు అటుకుల్ని ఇలా మనము ప్రెస్ చేసామనుకో మనకు విరిగిపోతాయి. అలా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈజీగా సింపుల్ రెసిపీ అండి. మనం ఇందులో పల్లీలు బెల్లం కూడా వేస్తున్నాం కదా, మనకు బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు అటుకుల్ని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పల్లీలు అనేది మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేద్దాము. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 4-5 యాలక్కాయల్ని మెత్తగా దంచుకోవాలి. మనము ఇలాచి పౌడర్ ఉంటే పౌడర్నైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పౌడర్ లేదనేసి ఇలా మెత్తగా దంచుకుంటున్నాను యాలక్కాయల్ని. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చండి. నేనైతే బాదం ఒక్కటే ఉంది, అందుకనేసి వీటిని వేసుకున్నాను. ఇవి బాదం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు తెల్ల నువ్వుల్ని వేసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరిని తురుముకొని ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు మంటని ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ కలిపేసుకున్నాం అనుకో ఆ హీట్కి ఈ కొబ్బరి నువ్వులు కూడా మనకి ఫ్రై అయిపోతాయి, లేదంటే మాడిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్లో బెల్లాన్ని మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని అంతా కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. మనము ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటికి కరెక్ట్గా స్వీటు సరిపోయేలా బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ 1.5 కప్పు బెల్లాన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే
వాటర్ని వేసుకొని మనము బెల్లం అంతా కూడా బాగా కరిగించుకోవాలి. మనకు పాకం రావాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే చాలండి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఇలా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లోకి ఇలా అంతా బాగా వడకట్టేసుకుందాము. బెల్లాన్ని డైరెక్ట్గా వేసుకుంటే ఇందులో ఉన్న మనకి కొంచెం ఇసుకలాగా ఉంటుంది చూసారా, డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేసింది కదా. ఇలా వడకట్టేసుకోవడం వల్ల మంచిది. ఇప్పుడు ఇందులోనే ముందుగా దంచి పెట్టుకున్న యాలక్కాయల పొడి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అటుకుల పొడిని కొద్దిగా వేసేస్తాము. ఇదంతా కూడా వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలి. మనము పొడి వేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసి అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని స్విమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా పొడి అంతా కూడా చక్కగా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము కొద్దిసేపు లో ఫ్లేమ్లో దీనంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఇదంతా దగ్గర పడిన తర్వాత మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఆ నెయ్యి అంతా కూడా సపరేట్ అయిపోయి మనకు గట్టి పడుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మన లడ్డు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక ప్లేట్లో తీసేసుకుందాము. వేరొక ప్లేట్లో ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇప్పుడు అందులో వేసేసుకుందాము. మనం ఇలాగే ప్యాన్లో వదిలేసామనుకో అది గట్టిగా అయిపోతుంది హీట్కి. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. మనము చల్లారిన తర్వాత కావలసిన సైజులో లడ్డూలను చుట్టేసుకుంటే అంతేనండి. ఇక్కడ నెయ్యి రాసుకొని ప్లేట్లోకి అంతా వేసేసుకున్నాను. ఇప్పుడు అదంతా కూడా ఇలా పల్చగా వేసుకొని బాగా చల్లారనివ్వాలి. మనకు చల్లారిన తర్వాతనే లడ్డూలు చుట్టుకోవాలి. వేడిగా ఉందనుకో మనకి చేతికి అంటుకుంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎక్కడ కూడా చేతికి అంటుకోకుండా లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.